ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ కార్ ఎలక్ట్రీషియన్. సో ఈ వెహికల్ వచ్చేసి Hyundai i20 బండి పెట్రోల్. సో ఈ వెహికల్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏబిఎస్ లైట్ వస్తుంది, ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అన్నట్టు. ఓకేనా, ఎయిర్ బ్యాగ్ లైట్ ఏంటంటే మోడల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఎయిర్ బ్యాగ్ లైట్ వస్తుంది. సో మనం మెయిన్ ఇప్పుడు డయాగ్నోజ్ చేయాల్సింది దీని మీద. ఓకేనా, ఏబిఎస్. సో ఇక్కడ కనిపిస్తుందిగా ఏబిఎస్ లైట్ వస్తుంది, దాంతోపాటు హ్యాండ్ బ్రేక్ సింబల్. హ్యాండ్ బ్రేక్ సింబల్ అనేది ఏంటంటే మనం హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ సింబల్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వెహికల్ హ్యాండ్ బ్రేక్ అనేది డౌన్లోనే ఉంది. ఓకేనా, డౌన్లోనే ఉన్నది అండ్ హ్యాండ్ బ్రేక్ సింబల్ అనేది పోవట్లేదు అనమాట. ఓకేనా, ఇక్కడ డౌన్లో ఉంది అయినా కానీ క్లస్టర్లో హ్యాండ్ బ్రేక్ సింబల్ అనేది షో చేస్తుంది అనమాట. ఓకే, మనం ఏం చేసుకోవాలంటే స్కాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఏబిఎస్ యాంటీలాక్ బ్రేక్. ఓకే, కమ్యూనికేషన్ ఫెయిల్డ్. ఓకేనా, కమ్యూనికేషన్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది అనమాట. కమ్యూనికేషన్ అనేది తీసుకోవట్లేదు అనమాట ఏబిఎస్ సంబంధించిన దానికి. ఓకేనా, సో ఇక్కడ కోడ్ వచ్చేసి ఏంటంటే క్లస్టర్లో జనరేట్ అయింది అనమాట. ఓకే, ఏబిఎస్ సంబంధించి ఏబిఎస్ మిస్సింగ్ ఎర్రర్ వితౌట్ ఏబిఎస్ యూనిట్ కనెక్టర్ ఫాల్ట్. ఓకే, యాక్టివ్ చూపిస్తుంది అనమాట. ఇది క్లస్టర్లో జనరేట్ అయింది ఏబిఎస్ సంబంధించింది. ఫ్రెండ్స్, ఇది ఏబిఎస్ మోడల్ సంబంధించిన డయాగ్రామ్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ గ్రౌండింగ్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో గ్రౌండింగ్ ఇది. ఓకే, సో ఇక్కడ గ్రౌండింగ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటు సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ డోరు, ప్యాసింజర్ డోరు. ఓకే, ఇక్కడ ఉంది అనమాట, ఈ పిల్లర్ లోపల ఉంది గ్రౌండింగ్. ఓకే, ఇప్పుడు ఈ గ్రౌండింగ్ మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇంజన్ వైరింగ్తో వస్తుంది అనమాట, బయటికి వెళ్ళి వస్తుంది లోపలికి. సో అక్కడ వచ్చేసి అర్థింగ్ బోల్ట్ అనేది ఓపెన్ చేసేసాను. ఓకేనా, సో ఇక్కడ చూసిన మీరు ఈ అర్థింగ్ ప్లేస్లో వచ్చేసి ఇదంతా పెయింట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ అనేది కరెక్ట్ సప్లై కావట్లేదు అనమాట. ఓకేనా, అర్థింగ్ పాస్ కావట్లేదు. సో దానివల్ల మనకి ఇండికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ పేపర్ అయితే కొట్టేసినా. ఓకేనా, ఇప్పుడు అర్థింగ్ బోల్ట్ అనేది టైట్ చేసుకోవాలి. గ్రౌండ్ మొత్తం ఫుల్ టైడింగ్ డీటీ స్కాన్ చేసుకున్నాం. ఓకే, ఏబిఎస్ ఇంతకుముందు మన క్లస్టర్లో కూడా వచ్చింది, క్లస్టర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇందాక మనకు వచ్చేసి ఏబిఎస్ అనేది అసలు కమ్యూనికేషన్ తీసుకోలేదన్నమాట. కమ్యూనికేషన్ ఫెయిల్ అని వచ్చింది. సో ఇప్పుడు గుడ్ అని వస్తుంది, క్లస్టర్ కూడా గుడ్ అని వస్తుంది. అంటే ఎలాంటి కోడ్స్ అనేది రాలేదు, ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి వెహికల్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, వెహికల్ స్టార్ట్ అయిపోయింది, ఏబిఎస్ లైట్ కూడా వెళ్ళిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది డౌన్ చేసిన, హ్యాండ్ బ్రేక్ లైట్ కూడా వెళ్ళిపోయింది. హ్యాండ్ బ్రేక్ వేసిన, హ్యాండ్ బ్రేక్ లైట్ వచ్చింది. ఓకే, డౌన్ చేసిన, వెళ్ళిపోయింది. ఓకే, ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఫ్రెండ్స్ చూశారు కదా ఏబిఎస్ సంబంధించింది. సో గ్రౌండ్ కనెక్షన్ ఏబిఎస్ మోడల్కు సప్లై కాక కమ్యూనికేషన్ అనేది ఫెయిల్ అని వచ్చింది అనమాట. ఓకేనా, సో దానివల్ల మనకు ఇండికేషన్ ఏబిఎస్ ఇండికేషన్ వచ్చింది. సో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అనమాట. ఓకేనా.